శోధన సహించువాడు ధన్యుడు. ఎన్ని శోధనలు మనం సహిస్తే అంత ధన్యులమే. అది ఎలా వస్తుందో చెప్పలేను. ఎవరికో ఒకరి ద్వారా శోధన వస్తూనే ఉంటుంది. శోధన అంటే భరించలేని మాట. అది ఏంటి బాధలు నాకు, ఏంటి శోధనలు నాకు, ఏంటి కష్టాలు నాకు, మనశ్శాంతి లేదు, కడుపు నిండా తిన్నది లేదు, కంటి నిండా నిద్రపోయింది లేదు. రోజు వెంబడి రోజు, రోజు వెంబడి రోజు, నెలమ్మటి నెల నాకు అన్ని కష్టాలే వస్తున్నాయి, మనశ్శాంతి లేదు నాకు అని చాలాసార్లు మాటి మాటికి మనం అనుకుంటూ ఉంటాం. ఇక్కడ బైబిల్ ఏం తెలియజేస్తుందంటే శోధన సహించువాడు ధన్యుడు. దాన్ని సహించాలంట, దాన్ని ఓర్చుకోవాలంట. ఓపిక అనేది చాలా అవసరం మనిషికి. ఓర్పు ద్వారా చాలా ద్రోహ కార్యాలు జరగకుండా అవుతాయంట. బైబిల్లో ఒక మాట ఉంది, ధనవంతుడు దురుసుగా సమాధానం చెబుతాడట, పేదవాడు బ్రతిమాలుకుంటాడట. ఆ బ్రతిమాలుకుంటున్నాడు అంటే అతనికి ఓర్పు ఉందని అర్థం, అతనికి సహనం ఉందని అర్థం. ఇక్కడ శోధన సహించువాడు ధన్యుడు. చాలామంది మన కష్టాలను చూసి, మన బాధలను చూసి, మన ఇబ్బందులను చూసి మనం చాలా తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు. తక్కువ చేసి మాట్లాడే వారికి చెప్పాలా మన బాధలని? దేవునికి చెప్పాలా? దేవునికి చెప్పాలి. ఎందుకు అంటే మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయాలి, సంతోషం కలిగిన అతడు కీర్తనలు పాడాలి. ఇప్పుడు శోధన వచ్చింది. శోధన ఎందుకు వచ్చింది అంటే మీరేమంటారంటే శోధన ఎందుకు వచ్చింది, దేవుడు కష్టాలు పెడుతున్నాడు అంటారు. దేవుడు ఏమంటాడంటే మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లుగా మెలకువ కలిగి ప్రార్థన చెయ్యండి. అంటే ప్రార్థన చేయట్లేదు కనుక శోధనలు వస్తున్నాయి. ప్రార్థన చేస్తే శోధన అనేది మన దగ్గరకు రాదు. శోధన సహించువాడు ధన్యుడు. అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును. ఆ కష్టాలకు నిలబడితే, ఆ శోధనలకు నిలబడితే ప్రభు మనల్ని ప్రేమించాడు గనక దేవుడు మనకు బహుమానంగా జీవ కిరీటం ఇస్తాడట. ఇన్ని కష్టాలు ఓర్చుకున్నావా, ఇన్ని బాధలు ఓర్చుకున్నావా, ఇన్ని శ్రమలు తట్టుకున్నావా, నా కొరకు నువ్వు సాక్షిగా నిలబెడ్డావా నా కుమారుడా కుమార్తె అని దేవుడు మనకు జీవ కిరీటం ఇస్తాడట. హల్లెలూయా. యోబు గురించి మనం ఆలోచన చేస్తే యోబు చాలా శ్రమలు అనుభవించాడు. ఆయన ఊజు దేశంలో గొప్ప ధనవంతుడు. ఆయనకు పశువులు, గొర్రె మేక మందలు, దాసదాసీలు, 10 మంది సంతానం ఉన్నారు. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు, అతని వంటి మనుషుడు భూమి మీద లేనే లేరని మంచి సాక్ష్యాన్ని పొందుకున్నటువంటి వ్యక్తి యోబు. ఇలాంటి వ్యక్తిని సాతానుడు జల్లించాడట. శోధనలోనే ఆ జల్లెడి గుండా జల్లించాడట. ఏం చేశాడంటే ఒకరోజు పశువులు, గొర్రెల, మేక మందలు అన్నిటినీ తీసేసేసాడు. ఇల్లు కూలిపోతే ఆ 10 మంది పిల్లలు చచ్చిపోయారు. ఒకడు కాదు, 10 మంది పిల్లలు చచ్చిపోయారు. నేను ఒక్క మాట చెబుతున్నా, మన పిల్లలకు ఏదన్నా చిన్న శ్రమ వస్తే మనం తట్టుకోలేము, విలవిల్లాడతాం. మరి 10 మంది పిల్లలు ఒకే రోజు ఆ శవాల గుట్ట అక్కడ కనబడినప్పుడు మరి యోబు ఏమనాలి? ఆస్తి అంతా కోల్పోయినప్పుడు యోబు ఏమనాలి అంటే దేవుణ్ణి స్తుతించాడట. ఆయన ఏమనలా, దేవుణ్ణి స్తుతించాడట. నా తల్లి గర్భమందు నేను దిగంబరిగా వచ్చాను, దిగంబరిగానే వెళతాను, దేవుడిచ్చాడు, దేవుడే తీసుకున్నాడు, దేవుని నామానికి మహిమ కలుగును గాక అన్నాడట. హల్లెలూయా. అది కదా శోధన సహించడం అంటే, అది కదా శోధనకు నిలబడటం అంటే. తర్వాత సాతానుడు ఆయన ఆరోగ్యాన్ని పాడు చేశాడు. తల మొదలుకొని అరికాల వరకు దేహమంతా కురుపులతో నింపబడ్డాడట. బూడిదలో కూర్చొని చిల్లపెంకు తీసుకొని
ఆయన శరీరాన్ని ఆయన గోక్కుంటూ ఉన్నాడట. ఆయన మీద ఎవరు జాలిపడలా, ఆయన చూసి ఎవరు కూడా కనికరపడలా. అందరూ అసహించుకుంటున్నారు ఆయన్ని. తన ప్రాణ స్నేహితులు అసహించుకుంటున్నారు. తన భార్య కూడా అసహించుకుంటా ఉంది. భార్య అయితే అంది, ఛీ, దేవుణ్ణి విడిచిపెట్టి చచ్చిపో అంది. నీ యథార్థతను విడిచిపెట్టు, దేవుణ్ణి విడిచిపెట్టి చచ్చిపోమంది. బ్రతికినంత కాలం నిన్ను విడవక నీతోనే ఉంటానని ప్రమాణం చేసినటువంటి భార్య యోబు చావును కోరుకుంది. అప్పుడు యోబు నోరు తెరిచి అంటాడు భార్యతో, మూర్ఖురాలు మాట్లాడినట్లుగా మాట్లాడొద్దు. దేవుని వల్ల మనం మేలు అనుభవించిన వారం కీడు కూడా అనుభవించడానికి తగిన వారమే అన్నాడు. కానీ దేవుడు నాకు అన్యాయం చేశాడని కానీ, దేవుడు నన్ను శోధిస్తున్నాడని కానీ ఆయన అన్నాయి. నిజంగా దేవుని బిడ్డలకు విశ్వాస సంబంధమైనటువంటి కొన్ని పరీక్షలు వస్తాయిరా. ఆ పరీక్షలే శ్రమలు, ఆ పరీక్షలే శోధనలుగా ఉంటాయి. యోబు శోధనకు నిలిచినవాడు గనుక ప్రభువు యోబుకి ఏమిచ్చాడంట? జీవ కిరీటాన్ని ఇచ్చాడు. శోధనకు నిలబడాలి. అంత మాత్రమే కాదు, ఇంకా దేవుడు ఏం చెబుతున్నాడు? దేవుడు కీడు విషయమై శోధింపనేరడు, ఎవరిని శోధింపడు గనుక ఎవడైనా నువ్వు శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధించబడుతున్నానని అనకూడదు. దేవుడు కీడు విషయమై శోధించడు. శోధన ఎలా వచ్చిందో తెలుసా? ఉన్నదానితో సంతృప్తి పడలేక లేని వాటిని ఎప్పుడైతే నీ జీవితంలో నువ్వు కోరుకుంటావో అప్పుడే శోధనలు వస్తాయి. ఏం కోరుకుంటావు అంటే, ఒక మంచి మోటార్ సైకిల్ కావాలనుకుంటావు. నెలకి 4 ఏళ్ళు కట్టాలి. ఆ 4 ఏళ్ళేగా కడతాం. 4 ఏళ్ళు ఎంత ఇద్దరం పని చేసుకుంటున్నాం కాబట్టి కడతాం. ఓకే. ఒక కారు కొనాలి, నెలకి 20 ఏళ్ళు ఇయ్యమ్మ. ఇద్దరం కష్టపడుతున్న 20 ఏళ్ళు మనకి ఎందుకు వస్తాయి? 20 ఏళ్ళు వస్తేలే విడుదల. ఒక ఇల్లు కట్టాలి, ఒక 50 లక్షలు అయింది. కొంచెం మన దగ్గర డబ్బులు ఉన్నాయి, కొంచెం లోన్ పెట్టి కట్టేసుకుందాం, మనం కడదాంలే. ఓకే, కట్టే మనసు నీకుంది, కట్టడానికి నువ్వు సిద్ధపడ్డావు. తర్వాత కొన్ని పరిస్థితులు నీకు అనుకూలించలే. ఎందుకంటే ఈరోజు సంగతి ఎలా ఉంది, రేపు సంగతి ఎలా ఉంటుందో, నెలకి ఎలా ఉంటుందో, సంవత్సరానికి ఎలా ఉంటుందో మనకు తెలియదు. మనకు ఆరోగ్యం ఉంటుందో ఉండదో తెలియదు. ఇక రాను 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 మనం కట్టవలసిన బాకీలు, అప్పులు ఏమవుతాయి? అవి శోధనగా మారిపోతాయి. అది బాధగా మారిపోయింది, అది ఇబ్బందిగా మారిపోయింది. ఒక సమస్య నుంచి మరొక సమస్యలోకి వెళ్ళి పడుతున్నాం మనం. ఉన్న సమస్యను వదిలించుకోవడానికి ఇంకొక సమస్యలోకి వెళ్ళి మనము పడుతున్నాం. సరే, ఆ సమస్యను నడిపించుకోవడానికి ఇంకో సమస్యలోకి వెళ్ళి పడుతున్నాం. అంతే తప్ప అసలు సమస్య పరిష్కారం ఎక్కడ దొరికిద్దని నువ్వు ఆలోచించట్లా. అప్పు చేసి అప్పులు కడుతున్నాం, కానీ అప్పు చేయకోకుండా దేవుడు మనకు అప్పులు ఎలా తీరుస్తాడు, మన సమస్యలు ఎలా పోతాయని ఆలోచించట్లా. సమస్యలు ఎలా పోతాయి అంటే, ఇక మనము మనసుకు నచ్చిన పనులు చేయకూడదు. ఇక మన పరిస్థితి ఏంటి, మనకు వచ్చే రాబడి ఎంత, మన బిడ్డల పరిస్థితులు ఏంటి, మన పరిస్థితులు ఏంటి, ఇంక ఇలాంటి వాటి మీద నేను ఆశ పెట్టుకోవద్దు. ఉన్నదానితోనే నేను బ్రతకాలి. తెలుసు తెలియక చేసిన వాటిని నేను ఎలాగో ఒకలాగా కంప్లీట్ చేసుకోవాలి. కానీ ఇక నేను కొత్త అప్పులకు నేను వెళ్ళకూడదు, కొత్త విషయాల్లో నేను తలదూర్చకూడదు అని తీర్మానం చేసుకోవాలి. మనం ఏం చేస్తామంటే, సమస్యను పోగొట్టుకోవడానికి ఇంకో సమస్య చేస్తాం. ఆ సమస్య పెరిగిద్దేమో కానీ ఆ సమస్యను తగ్గదు. నీ సమస్య పరిష్కారం కావాలంటే నీ మనసులో ఒక చక్కని తీర్మానం చేసుకోవాలి. దేవుడు నాకు ఇచ్చిన దాంతో నేను సంతృప్తి చెందాలి. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, ఏమీ తీసుకొని పోలేము, కాగా పాన వస్త్రములు కలిగిన వారమై ఉందాము. సంతృప్తి కలిగిన భక్తి గొప్ప లాభ సాధకమైందంట. సంతృప్తి చెందాలి. ఎదుటి వ్యక్తికి గృహం ఉందనో,
ఎదుటి వ్యక్తికి ఆస్తి ఉందనో లేకపోతే వెండి బంగారాలు ఉన్నాయనో వాళ్ళు చాలా బాగా బ్రతుకుతున్నారనో వాళ్ళను గనక నువ్వు చూస్తే నీ జీవితం పతనం అయిపోయింది, పాడైపోయింది, చాలా బలహీనపడతావు. ఎప్పుడు కూడా నీకున్న సమస్యల నుంచి బయటపడటం ఎలా అనేది దాని గురించి నువ్వు ఆలోచించాలి, కానీ సమస్యలు తెచ్చిపెట్టుకోవటం మాత్రం మంచి అలవాటు కాదు. బైబిల్ చెబుతుంది, భక్తిహీనులు, దేవుని భయం లేని వారు అప్పులు చేస్తారంట. భక్తిహీనులు అప్పులు చేసి అప్పులు తీర్చకుండా ఉంటారంట. అప్పులు చేయటం మంచి అలవాటు కాదు, కానీ చేస్తారు. చేసినప్పుడు తీర్చాలి కదా, తీర్చరు. అందుకని ఎవనికి సుంకమో వానికి సుంకము, ఎవనికి పన్ను వానికి పన్ను, ఎవనికి మనం అచ్చి ఉండకూడదు, ఎవని రుణాలు వారికి తీర్చాలి. ఒక ప్రేమ విషయంలోనే మనం రుణపడి ఉండాలంటే, కానీ ఎవరికి కూడా మనం అప్పు ఉండకూడదంట. ప్రియమైన వాళ్ళారా, అప్పు తీసుకునేటప్పుడు అప్పు ఇచ్చినవాడు దేవుడిగానే కనబడతాడు, కానీ తీర్చేటప్పుడు మాత్రం వాడు మనకు దెయ్యంలాగా కనబడతాడు. కారణం ఏంటో తెలుసా? మన పరిస్థితులు అనుకూలించవు, వాళ్ళు ఊరుకోరు. సో మనం ఒకళ్ళనొకళ్ళు నిందించుకునేదానికంటే, ఒకళ్ళను దూషించుకునేదానికంటే ఎక్కడ ప్రాబ్లం వచ్చింది, ఎక్కడ లోపం వచ్చిందని అది సరి చేసుకుంటే ఏమైంది, సమస్యల నుంచి మనం బయటపడతాం. అదే జిగటగల దొంగ ఊబిలో నుండి బయటికి రావటం, నాశనకరమైన గుంటలో నుండి బయటికి రావటం, తెలియకే పడ్డాం కనుక అది పొరపాటున జరిగిన దానివల్లే కదా మనకి సమస్యలు వచ్చింది. దేవుడు దాని నుంచి మనల్ని విడిపిస్తాడు. హల్లెలూయా. దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి మనకు శ్రమలు వస్తాయి. ఎటువంటి శ్రమలు వస్తాయి అంటే, అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతము కొంచెము కాలము, ఎంతకాలం? కొంచెము కాలము మీకు దుఃఖం కలుగుతున్నది. అంటే ఎక్కువ కాలం ఉండదు. అతి త్వరలో దేవుడు మన బాకీలన్నీ తీరుస్తూ ఉన్నాడు, మన అప్పులన్నిటినీ తీసివేస్తూ ఉన్నాడు. మనల్ని దేవుడు అందరికీ ఇచ్చే స్థితిలో పెడతాడు, తీసుకునే స్థితిలో అయితే పెట్టడు. అయితే మీరు విశ్వాసంగా మీరేం చేయాలంటే, ముందు అనవసరమైన వాటి వైపు చూడకోకుండా ఉన్న సమస్యని ఎలాగోలాగా క్లియర్ చేయాలి అని ప్రయత్నం చేయండి, ప్రార్థన చేయండి. ప్రభు మీకు తప్పకుండా సహాయం చేస్తాడు. అందుకని దేవుని వాక్యం తెలియజేస్తుంది, నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండటం కంటే దేవుని యందు భయభక్తులు కలిగి కొంచెం ఉండటం మేలు. ఎంత మేలు? కొంచెం ఉండటం మేలు. అంతేగాని మనల్ని ఎవరో పొగడాలనో, మనల్ని ఎవరో గొప్పగా చూడాలనో, వారి ముందు మనం గొప్ప ప్రదర్శనలు చేయాల్సినటువంటి అవసరం లేదు, ఇబ్బందులు పడి. కాబట్టి మీరు ఆలోచించండి, దేవుని బిడ్డలముగా ఈ లోకములో మనం ఉండేది కొద్ది కాలమే. ఈ లోకములో ఉన్నదాన్ని ప్రేమించవద్దు. దేవుడు అన్నాడు, లోకమునైనను లోకములో ఉన్న వాటినైనా మీరు ప్రేమించవద్దు, ఎందుకంటే లోక ఆశలన్నీ గతించిపోతున్నాయి అంటారు. లోకము దాని ఆశలు గతించిపోతున్నాయి. దేవుని చిత్తాన్ని జరిగించి వారు మాత్రమే నిరంతరం నిలబడతారు. దేవుని చిత్తాన్ని జరిగిస్తున్నావా? నీ కష్టాల గురించి, నీ బాధల గురించి ఆలోచిస్తున్నావు. ప్రభువే అంటున్నాడు, లోకము దాని ఆశలు గతించిపోతున్నాయి. దేవుని చిత్తాన్ని ఎవరైతే చేస్తారో వారు నిలబడతారు. నేను దేవుని చిత్తాన్ని చేయాలి, దేవుని పని చేయాలి, దేవునికి నమ్మకంగా ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి. అవసరమును బట్టి నానా విధములైనటువంటి శోధనలు వస్తాయి. ఆ దుఃఖము కొద్ది కాలం మాత్రమే. మనకు ఒక గాయమైంది, రక్తం బాగా కారుతుంది, గాయమైనప్పుడు బాధగానే ఉంటుంది, అది కొన్నాళ్ళు బాధగానే ఉంటుంది, తర్వాత గాయం మానిద్ది. అలాగే ప్రస్తుతమున కొద్ది కాలం మీకు దుఃఖము కలుగుచున్నది. సువర్ణము అంటే బంగారం. చాలామంది బంగారాన్ని బాగా ఇష్టపడతారు. ఆడవాళ్ళకైతే మహా ఇష్టం. బంగారం లేకపోతే గిల్టీ అన్న పెట్టుకుంటారు, పిచ్చియో ఇచ్చియో షాపుల్లో ఇది తెచ్చుకొని పెట్టుకుంటారు. అంతేనా? ఒక పెళ్ళికి వెళ్ళాలి, బంగారపై లేవు, కనీసం పిచ్చియో ఏదో ఒకటి పెట్టుకుంటారు కదా. అక్కడ గౌరవం ఉంటుందా? ఏమంటారు? పిచ్చి పెట్టుకొని వచ్చింది, పెట్టుకున్నా అవమానం. పెట్టుకోకుండా ఉండటమే బెటర్ నాకు తెలుసు.
ఎందుకు పెట్టుకున్న అవమానం కలిగే వస్తువులు ఎందుకు మనకి? కొంతమంది ఏం చేస్తారంటే, పెళ్ళికి వెళ్తున్నాను కానీ నీ చీర ఇవా కట్టుకొని వెళ్తా, మీ వస్తువులు ఇలా పెట్టుకొని వెళ్తానని వెళ్తూ ఉంటారా? అరువులు తీసుకొని వెళ్తూ ఉంటారు. పొరపాటును పోయి నేను ఏం చేయాలా? అరువు సొమ్ము బరువు చేయడు. నీకుంటే నువ్వు పెట్టుకొని వెళ్ళు, నీకు లేకపోతే గిల్టీ పెట్టుకోబాక, ఎవరి తెచ్చుకోబాక. అదేదన్నా జరగరాంది జరిగితే దానికి నువ్వు మూల్యం చెల్లించాలి. ఒకవేళ నువ్వు ఎవరు ఏమన్నా పెట్టుకొని వెళ్ళినా అది కూడా లోకువే, గిల్టీ పెట్టుకొని వెళ్ళినా లోకువే. నీకు ఉంటే పెట్టుకో, నీకు లేకపోతే మాత్రం పెట్టుకోకుండా ఉండటమే మంచిది. బంగారాన్ని ఏం చేస్తారంటే అగ్నిలో బాగా కాలుస్తారు. గోల్డ్ స్మిత్, కంసాలి అంటే బంగారం పనిచేసేవాడు, బాగా కొలుములో కాలుస్తాడు బంగారాన్ని. అనేక సుత్తి దెబ్బలు పడతాయి దానికి బాగా మెరుగొచ్చిన దాకా కాలుస్తాడు. బంగారం కూడా అగ్నిలో కాల్చబడాల్సిందే. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్షకు నిలిచినదైన ఎడల దానికంటే అమూల్యమైనది మీ విశ్వాసము. ఇప్పుడు బంగారం కంటే అమూల్యమైనది ఏంటంట? మన విశ్వాసం. విశ్వాసం గొప్పదా, బంగారం గొప్పదా? విశ్వాసమే గొప్పది. మరి నశించిపోయే సువర్ణానికే అగ్ని పరీక్షకు నిలిచిందైనప్పుడు మరి మన విశ్వాసానికి కూడా నానా విధమైన శ్రమలు మనకు అవసరము. నమ్ముతారా నమ్మరా? బంగారాన్ని కాల్చాలిగా. నీవు విశ్వాసంలో బలవంతురాలు అవ్వాలంటే నీకు శ్రమలు కావాలా లేదా? నువ్వు పిచ్చిదానివా, బంగారపు దానివా? అగ్నిలో వేసినా నువ్వు బంగారానివే అయి ఉండాలి. నువ్వు నిజం బంగారం అని పిలిచినంత మాత్రాన బంగారాలు ఏం కాదు. బంగారం అని పిలుస్తూ ఉంటారు పిల్లల్ని, భర్తని, భార్యని, ఏదో పిలుస్తూ ఉంటారు. పిలవద్దని నా ఉద్దేశం కాదులే. కానీ బంగారంలాగా కనబడేదాన్ని తీసుకెళ్ళి అగ్నిలో వేస్తే ఏమైంది? పిచ్చిదయింది. బంగారాన్ని అగ్నిలో వేస్తే ఏమైంది? అది మెరిసిపోయిద్ది అన్నమాట. దానికి చక్కని అందం వచ్చింది. ఆ సువర్ణం ప్రకాశించబడాలంటే, అందంగా ఉండాలంటే, ఒక నగ తయారు చేయబడాలంటే, కొన్ని వస్తువులు చేయించుకోవాలంటే మరి దానికి చాలా శ్రమలు అవసరం. బంగారానికి కూడా అగ్ని పరీక్ష అవసరమైనప్పుడు మరి నీకు, నాకు, మనందరికి కూడా విశ్వాసంలో శ్రమలు రావాలా లేదా? చెప్పండి, రావాలా లేదా? శ్రమలు వస్తాయి. ఎందుకంటే నువ్వు బంగారాన్ని కాబట్టి. పిచ్చిదనుకో, ఇది పిచ్చిదే, దానికి పడేయండి అంటాం. బంగారం లాగా ఉంటా దానికి అగ్ని పరీక్ష అవసరం. బంగారం లాగా ఉండటం కాదు, బంగారమే. బంగారం అయితేనే నిలబడిద్ది అగ్ని పరీక్షకి. నువ్వు బంగారం లాగా నిలబడాలని, బంగారంగా ఉండాలని నీకు కష్టాలు వస్తున్నాయి. నమ్ముతారా? హల్లెలూయా. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది కూడా మీకు సంభవించలేదు. చూసారా? సాధారణముగా ఏ శోధనలు వస్తున్నాయి, ఏ శ్రమలు వస్తున్నాయి? మనుషులకు కలుగు శోధనలు తప్ప మీకేమీ సంభవించలేదు. లోకంలో ఒక మాట ఉంటుంది, బాధలు మనుషులకు రాక మానులకు వస్తాయా అని. నేను ఒక మాట చెబుతున్నా, చెట్టుని తీసుకెళ్ళి రంపంతో కోసేస్తాం, మనిషిని కోసేస్తాం. అలాగా దానికి బాధలు ఎక్కువ, మనకు బాధలు ఎక్కువ. కానీ ఏమంటారు? బాధలు మనుషులకు రాక మానులకు వస్తాయా అంటారు. ఇక్కడ చూడండి, సాధారణంగా మనుషులకు కలుగుతున్న శోధన తప్ప మీకేమీ సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయుడు. అంతేకాదు, శోధనతో కూడా తప్పించుకునే మార్గాన్ని దేవుడు మీకు కలుగు చేస్తాడట.
మీరు మోయగలిగిన భారాన్ని దేవుడు మీ మీద మోపుతాడు, కానీ మీరు మోయలేని భారాన్ని దేవుడు మీ మీద మోపడు. సాధారణంగా మనుషులందరికీ కలిగే శోధనలే మీకు వస్తున్నాయి. ఆ శోధనలో కూడా తప్పించుకునే మార్గాన్ని దేవుడు కలుగు చేస్తాడు. నీతిమంతునికి ఆపదలు అనేకములు, ఆయనను వాటన్నిటిలో నుంచి వాని దేవుడైన యెహోవా వాడిని విడిపిస్తాడు. మీకు బాగా తెలిసిన సామెత, మంచి చెట్టుకి కాసే చెట్టుకే రాళ్ళు పడతాయి. కాసే చెట్టుకే రాళ్ళు పడతాయి, మంచి చెట్టుకి. పిచ్చి చెట్లకు పడతాయా? మంచి వ్యక్తులకే బాధలు ఎక్కువ వస్తాయి, నీతిగా ఉండే వాళ్ళకే బాధలు ఎక్కువ వస్తాయి. కష్టాలు పడుతున్నటువంటి మీకు నేను ఏం చెబుతున్నానంటే, బంగారానికి కూడా అగ్ని పరీక్ష అవసరమైనప్పుడు దానికంటే అమూల్యమైన మీ విశ్వాసానికి కూడా నానా విధములుగా నానా సమయాల్లో అవసరమును బట్టి కొన్ని శ్రమలు వస్తాయి. ఆ శ్రమలకు మనం నిలబడితే, ఆ శోధనలకు మనం నిలబడితే ప్రభువు చేసినటువంటి వాగ్దాన సంబంధమైన జీవ కిరీటాన్ని మనం పొందుకుంటాం. శోధన సహించువాడు ధన్యుడు. ఆ శోధనను ఎలా జయించాలో, ఆ శోధన మీద మనము ఎలాంటి విజయం పొందాలో కూడా దేవుడికి మనకు చూపిస్తాడు. సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గాన్ని మీకు కలుగు చేయను. శోధనతో కూడా తప్పించుకో. ఈ బాధల నుంచి నేను ఎలా విడుదల పొందాలి, ఈ అప్పు సమస్య నుంచి నేను ఎలా విడుదల పొందాలి, నేనేం చేస్తే ఈ బాధలు పోతాయి, నేనేం చేస్తే ఈ కష్టాలు నాకు పోతాయి. రాత్రులకు రాత్రులు, పగళ్ళు పగళ్ళు, రేయింబవళ్ళు ఇదే ఆలోచన చేస్తున్నా ఓ సహోదరుడా సహోదరి, దేవుడు అంటున్నాడు, శోధన సహిస్తూ ఉంటే ఆ శోధనలో నుండి తప్పించుకునే మార్గాన్ని దేవుడు చూపిస్తాడట. శోధనతో కూడా తప్పించుకునే మార్గం మీకు కావాలా వద్దా? తప్పించుకోవాలనుకుంటున్నారా? ఆ శోధనలోనే ఉండాలనుకుంటున్నారా? వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ రాళ్లతో తరం పడ్డది, గాయపరచబడ్డది. ఆమె ప్రభు దగ్గరికి వెళ్ళింది. ప్రభు అన్నాడు, మీలో ఎవరిలో పాపం లేదో, పాపం చేయలేదో మొట్టమొదటిగా ఆ స్త్రీ మీద రాయి విసరండి అంటే, చిన్నలు మొదలుకొని పెద్దల వరకు ప్రతి ఒక్కరు కూడా ఆ రాళ్ళు అక్కడ పడేసేసి వెళ్ళిపోయారు. ఎందుకు అంటే అందరూ పాపం చేశారు, అందరి పాపాలు దేవుడు అక్కడ రాస్తూ ఉన్నాడు. ప్రభు కన్నులెత్తి చూసినప్పుడు ఆమె తప్ప అక్కడ ఎవరు లేరంట. ప్రభు అన్నాడు ఆయనతో, అమ్మా నిన్నెవరు శిక్షింపలేదా అన్నాడు. ఆమంది, లేదు ప్రభువా, నిన్నెవరు శిక్షింపలేదు అంది. అందుకు ప్రభు అంటాడు, అయితే నేను కూడా నీకు శిక్ష విధింపను. అంటే శిక్షించే అధికారం ప్రభువుకు ఉంది. ఆయన శిక్షించేవాడికి, అది రక్షించేవాడు. మునిగిపోతున్న వారిని లేపేవాడే కానీ ముంచేవాడు కాదు. పేతురు మునిగిపోతున్నాడు నీళ్ళల్లో. ప్రభువా నేను నశించిపోతున్నాను అని వెర్రి కేకలేశాడు, రక్షించమని కోరుకున్నాడు. ప్రభు చేయి చాపి అతన్ని కాపాడాడు, రక్షించాడు. అల్ప విశ్వాసం, ఎందుకు సందేహపడ్డావని. మునిగిపోతున్న పేతురును లేవనెత్తిన దేవుడు, పేతురుకు సహాయం చేసినటువంటి దేవుడు, నీవు మోస్తున్నటువంటి బరువు భారాలు తీసివేస్తాడు. నీవు ఎంతవరకు భారం మోయగలుగుతావో, నువ్వెంత బరువు మోయగలుగుతావో అంత బరువునే దేవుడు నీ మీద మోపుతాడు, కానీ మితిమించింది అయితే నీ మీద మోపడు. ప్రభు అంటున్నాడు, ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా నా దగ్గరకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అన్నాడు. పాపాత్మురాలతో ఏమన్నాడు, అమ్మ నేను కూడా నీకు శిక్ష విధింపను, ఇప్పటి వరకు నువ్వు పడిన బాధలు చాలు, ఇప్పటి వరకు నువ్వు పడిన నిందలు చాలు, ఇప్పటి వరకు నువ్వు పడిన కష్టాలు చాలు, నేను కూడా నీకు శిక్ష విధింపను, ఇక పాపం చేయొద్దు అన్నాడు. నీ సమస్యలన్నీ పోతాయి, కానీ ఇక మళ్ళీ నువ్వు అప్పుల జోలికి వెళ్ళొద్దు, సమస్యలు కొని తెచ్చుకోవద్దు, వీధిలో ఇంట్లో పెట్టుకోవద్దు, సంబంధం లేని విషయాల్లో తలదూర్చవద్దు, ఎవరికి షూరిటీలు హామీలు దయచేసి ఉండొద్దు. ఎందుకు చెబుతున్నానంటే నేను చాలా నష్టపోయి నేను చేయని దానికి నేను శిక్ష అనుభవించాల్సి వస్తుంది. నిజంగా నేను చేయని దానికి నేను శిక్ష అనుభవించాల్సి వస్తుంది. నేను చాలా బాధపడుతున్నాను, ప్రభు వైపు చూస్తున్నాను.
ప్రభు సహాయకుడు. ప్రభు మనల్ని విడిచిపెట్టడు. అవసరమును బట్టి నానా విధమైన శోధనల చేత మనము పీడించబడుతున్నప్పుడు ప్రభు తప్పకుండా తన దక్షిణ హస్తాన్ని చాపి మనకు సహాయం చేస్తాడు. ప్రభు మనల్ని విడిచిపెట్టడు. ప్రభు సర్వకాలము మనకు తోడుగా ఉంటాడు. ఆయన కృప మనకు తోడుగా ఉంటుంది. దేవుని బిడ్డలకు అవసరమా? శోధనలు అవసరమా లేదా? అవసరమే. ఎందుకు అవసరము? విశ్వాసములో మనము పరిపూర్ణం అవటం కొరకు, పరిశుద్ధులు అవటం కొరకు మనకు శోధనలు అవసరం. ఆ శోధనలో పడిపోయావనుకో ఇక నువ్వు లేవలేవు. కాబట్టి నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు బ్రతికున్నావు కనుక దేవుడు నీకు తప్పకుండా సహాయం చేస్తాడు. దేవుని కృప మీకు తోడైండును గాక.